జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. ఎలక్షన్ ముందు కానివ్వండి, లేకపోతే అధికారంలోకి వచ్చాక కానివ్వండి, కేవలం ఒక వర్గం మీద కోపం ఏదైతే ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నాడో ఈ రాష్ట్రాన్ని కానివ్వండి, రాజధాని కానివ్వండి సర్వనాశనం చేసి, అమరావతి అనేది ఇంకొకరి బిడ్డ కాబట్టి నేను దాన్ని పెంచి పెద్ద చేస్తే నాకు పేరు రాదు, కేవలం ఎవరైతే ఆ బిడ్డని జన్మనిచ్చాడో అతనికే పేరు వస్తుంది, ఒకే ఒక్క ఉద్దేశం, అంతకంటే ఏం లేదండి. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒప్పుకున్నవాడు ఈ రోజు అధికారంలోకి వచ్చాక రాజధాని అమరావతి కాదు 3 రాజధాని అని చెప్పి మూడు ముక్కలు చేశాడు. అతను అధికారంలోకి వచ్చింది కూడా ప్రాంతాల మధ్య విభేదం పెట్టి, కులాలు కానివ్వండి, మతాలు కానివ్వండి మధ్య చిచ్చు పెట్టే వచ్చాడు. ఎందుకంటే ఇంకంతకంటే ఆయనలో కెపాసిటీ లేదు. రాజకీయం కూడా కాదు, రాజకీయం అంటే ప్రభుత్వం ఫామ్ చేయటం, పరిపాలించడం, ప్రజలు మంచి చేయటం ఏమి రాదు. కాబట్టి కేవలం డివిజివ్ పాలిటిక్స్ లో ప్రజలు కొట్టుకునేలా చేస్తే, నేనేదో పథకాలు ఇస్తున్నాను కాబట్టి కుక్క బిస్కెట్లు ఇచ్చినట్టు ఇస్తే ప్రజలు నా కాళ్ళ దగ్గర ఉంటారనే ఒకే ఉద్దేశంతో కూడా ఈయన ఇవన్నీ చేస్తున్నాడు. కానీ ఈ రోజు పథకాలు తీసుకునే వాళ్ళు కానివ్వండి, లేకపోతే రైతులు కానివ్వండి, ప్రతి ఒక్కరు భూమి ఇచ్చిన రైతులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, పథకాలు తీసుకునే వాళ్ళు కానీ ఎవరైనా కూడా, అంగన్వాడీలు ఈ రోజు ముఖ్యంగా ఆడవాళ్ళు ఇంతమందిని బాధపెట్టి మరి ఆయన ఏం సాధిస్తాడో తెలియదు. ఇంత చేసినా కూడా వీళ్ళు కేవలం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎలాంటి వ్యక్తో, ఎంత కిరాతకుడు, దుర్మార్గుడు ఇప్పుడే కాదు, మొదటి 2 సంవత్సరాలు తెలియపోయినా 3వ సంవత్సరం నుంచి కూడా ప్రతి ఒక్కరికి తెలిసి వచ్చింది. కాబట్టి ఈ రోజు అందరూ రోడ్డు మీదకి ఎక్కుతున్నారు ధైర్యంగా. ఎందుకంటే రూమ్ లో కూర్చోబెట్టి ఎంత కొడితే ఎప్పుడైనా తిరగబడతారు. అలాగే ఈ రోజు ఆంధ్ర జనాలు ఈ రోజు మనం నాశనం అయిపోతున్నాం, దీనివల్ల మన భవిష్యత్తు తరం ఉంటుందో లేదో అని ప్రతి ఒక్కరు ఒక బాధతో ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి తిరగబడ్డారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి తన చేతితో తను చేసుకున్న పని. నీకు అధికారం ఇచ్చినప్పుడు చక్కగా పరిపాలించకుండా నేను బాగుపడితే చాలు, నేను వెనక 1000 కోట్లు ఇసుక కానివ్వండి, మద్యం కానివ్వండి, మైనింగ్ కానివ్వండి, భూములు ఇవన్నీ దోచుకొని 1000 కోట్లు ఉన్నది నలుగురు, వాళ్ళు ఎంత దించేస్తారంటే 1000 కోట్లు వెనకేసుకొని ఆ ప్రజలకి ఎక్కడ వాళ్ళని అక్కడ ఇంకా బడుగు వర్గాలు ఇంకా అనగదొక్కటానికి చూశారు తప్పితే ఎవరు కూడా బాగుపడాలని ఉద్దేశం ఏమాత్రం లేదు. దానికంతా ఎదురు నిలబడి 1500 రోజులుగా కూడా అమరావతి రైతులు కానివ్వండి, ఉద్యమం కానివ్వండి ఇక్కడి వరకు వచ్చిందంటే కేవలం రాష్ట్రం నిలబెట్టాలి, రాజధాని నిలబెట్టాలి, అది మనందరికీ ఉపయోగపడుతుంది కేవలం ఒకే ఉద్దేశంతో. 4 సంవత్సరాలుగా వీళ్ళు నేర్చుకొని తిన్నాడు. కోర్టు మెట్లు ఎక్కువ, లేకపోతే ఏదో గోల చేసో ఇచ్చేసో కౌలు తెచ్చుకున్నారు. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు కేవలం కౌలు మీదే ఆధారపడుతున్నారు. భూమి ఏదైతే రాష్ట్రానికి ఇచ్చేశారు కాబట్టి ఈ సంవత్సరం కనీసం ఆ భూమి కౌలు ఇవ్వకుండా ఏడిపించుకొని తింటున్నాడు అంటే వాడు ఎంత శాడిస్టో ప్రజలందరికీ తెలుస్తుంది. వాళ్ళు ఆధారపడుతున్నారంటే 1/4 ఎకరం, 1/2 ఎకరం, లేకపోతే 1/4 ఎకరం కంటే తక్కువ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దేని మీద బతకాలి ఈ రోజు? అలా వీళ్ళు చేస్తుంటే వీళ్ళ మీద కామెంట్లు, పెయిడ్ ఆర్టిస్టులని, లేకపోతే కమ్మ వాళ్ళను, పార్టీ వాళ్ళను ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది. ఏ రోజు కూడా ఇక్కడ వచ్చి చూడలేవు. పోలీసులతో పరదాలు కట్టుకొని వెళ్ళావు, లేకపోతే పోలీసులు అండ చూసుకొని ఉద్యమాన్ని రోడ్డు దాటినివ్వకుండా చూసినది రాష్ట్రం అంతా ఎక్కింది. సో తప్పకుండా ఈ రోజు ఇప్పటి వరకు అమరావతి రాజధాని కోసం చేసా, ఇక్కడి నుంచి వీడు గద్దె దిగే వరకు, ఎందుకంటే అవసరం మాది, చంద్రబాబు నాయుడు గారితో ఎవరిదో కాదు. ఈ ఎలక్షన్ 24 చావో రేపు మేము తేల్చుకోవాలి, మా అవసరం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దానికోసం పోరాడతాము. ఇప్పటి వరకు కూడా మరి అంతకుముందు అన్న వచ్చి పోటు చేశాడు, మరి ఇప్పుడు చెల్లి వాళ్ళకి పడలేదు కాబట్టి మా రాష్ట్రం మీద ప్రేమతో రాలా, కేవలం తనకు ఆస్తి ఇవ్వలేదనే ఉద్దేశంతో ఆయన మీద కక్షతో ఈ 4 ఏళ్ళు గుర్తురాని రాష్ట్రం, ప్రత్యేక హోదా, రాజధాని ఈ రోజు గుర్తుకొచ్చిన అంటే మళ్ళీ మమ్మల్ని మోసం చేయడానికి దండుపాలెం బ్యాచ్ ఒకసారి దిగారు, మళ్ళీ ఇంకో బ్యాచ్ వచ్చి దిగి మళ్ళీ రాష్ట్రాన్ని నాశనం చేయాలి, విడదీయాలని చూస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు కాబట్టి ఇంక ఎవరు మాటలకి లొంగేది లేదండి. కేవలం మా పోరాటం ఒక చెడు మీద మంచి ఎవరైతే ఈ రాష్ట్రాన్ని నిలబెడతారో, రాజధాని కడతారో వాళ్ళే గెలిపించుకుంటారు.